పార్లమెంట్లో అవమానించే విధంగా అమిత్ షా గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని ఖండిస్తూ, అలాగే మొన్న నిన్నటి రోజు అంబేద్కర్ జయంతి కంటే ముందు ఒక రోజు ముందు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారిని శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ ఒకవైపు అంబేద్కర్ గారిని పిలుస్తూనే మరొక వైపు ఆయన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రగల్భాలు మీరు పలుకుతూ ఆయన మొత్తం నిర్వీర్యంగా ఆయన కానీ బాపు గాంధీజీ గారిని కానీ చరిత్రలో కనుమరుగు లేకుండా చేసే ప్రయత్నం మీరు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ అతి మహనీయుల త్యాగాలు మన స్వాతంత్రం వచ్చే తోడ్పడిన అటువంటి మహనీయుల త్యాగాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు గుర్తించి అలా పాఠ్యాంశాలు మరి పకడ్బందీగా చేయాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ బీజేపీ వారి మొన్న ఏదైతే శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందో దానికి నిరసిస్తూ ఈరోజు మళ్ళీ అంబేద్కర్ గారిని మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుద్ధి చేయడం జరిగింది. ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గురించి చర్యలు తీసుకోపోగా దాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహారం చేశారంటే ఆ పార్టీకి ఉన్నటువంటి అంబేద్కర్ పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సరే, ఇంతవరకు ఒక ఎత్తు అయితే మళ్ళీ తగుదునమ్మని ఎవరైతే హత్య చేసిండ్రో వాళ్లే వచ్చి సానుభూతి తెలిపినట్టు మొన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని కింద గ్రామాల్లో ఉండే వరకు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసే కార్యక్రమం పెట్టినాం. 14వ తేదీ నాడు అంబేద్కర్ జయంతి ఉన్నది కాబట్టి శుద్ధి చేస్తున్నామని చెప్పి సిగ్గుండాల ఒక్కరికైనా. ఒక పక్క అంబేద్కర్ గురించి తప్పుడు కూతలు కూస్తూ అక్కడ బానిసల్లో బతికినటువంటి బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తాకిండు కాబట్టి ఆ పాపాలు అంబేద్కర్ గారికి అంటకూడదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొని ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ శుద్ధి కార్యక్రమానికి అన్ని మండల కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.